అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని తీవ్ర కలకలం రేపింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దీంతో ఇది సాధారణ ప్రమాదమా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదం అమరావతి ప్రాంతంలోని రాయపూడి సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంగణంలో జరిగింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో నిర్మాణానికి ఉపయోగిస్తున్న హెచ్డిపిఈ పైపులకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే మంటలు విస్తరించి పెద్ద ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో 3 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో కోట్ల విలువైన ప్లాస్టిక్ పైపులు, నిర్మాణ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనివల్ల ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది. ఇప్పటికే ఇదే ప్రాంతంలో ఇటీవల మరో అగ్ని ప్రమాదం జరగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే హెచ్డిపిఈ పైపులు సులభంగా ఉండే స్వభావం కలిగి ఉండడంతో చిన్న స్పార్క్ కూడా పెద్ద అగ్నికి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా మానవ తప్పిదం కూడా ఒక కారణంగా ఉండవచ్చు. ఉదాహరణకు సిగరెట్, వెల్డింగ్ పనులు లేదా అజాగ్రత్త వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అలాగే భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం కూడా ఒక ముఖ్య కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కుట్ర కోణంలో కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే ప్రాంతంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడం, రెండింటిలోనూ నిర్మాణ సామాగ్రి దగ్ధమవడం వంటి అంశాలు అనుమానాలకు కారణమవుతున్నాయి. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయడానికి కావాలని నష్టం కలిగించే ప్రయత్నం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరికొందరు కాంట్రాక్ట్ లేదా టెండర్ పోటీల నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయడం లేదు. అయితే ఇవన్నీ ప్రస్తుతం కేవలం అనుమానాలే. అధికారికంగా ఏది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అసలు కారణం ఏమిటో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అమరావతిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవి సాధారణ ప్రమాదాలా లేక ప్లాన్ చేసిన ఘటన అన్నది దర్యాప్తు అనంతరం మాత్రమే తేలనుంది. అప్పటి వరకు ప్రజల్లో అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.